హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే చాలా హెల్తీగా టేస్టీగా అయితే ఇంట్లోనే నెయ్యిని అయితే ఎలా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూపించేస్తాను. ముందుగా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని వాటిని అయితే బాగా మరిగిచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనకి పైన మేగడ అనేది అయితే లేయర్గా వస్తుంది. ఇలా ఒక 1 వీక్ చేసిన తర్వాత లేదా 3 డేస్ చేసిన తర్వాత అయితే ఆ పాలల్లో ఆ మేగల్లో కొంచెం పాలు కూడా కాచి వేసేసి అందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసేసామంటే మనకి బాగా పెరుగులాగా అయితే అయిపోతుంది. సో దాన్ని ఇలా కవ్వంలో కానీ లేదా మిక్సీలో కానీ వేసేసి మీగడ వెన్నపూసను అయితే ఇలా తీసేసుకొని వెన్నపూసను 2-3 సార్లు కడిగిన తర్వాత మనం ఒక గిన్నెలో తీసుకొని కరిగించేసేసుకున్నామంటే మనకి ఫ్రెష్గా ఉండే నెయ్యి అనేది అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంట్లో చేసిందే కాబట్టి అలాంటి ప్రిజర్వేటివ్స్ ఏమీ కలపకుండా చాలా హెల్తీగా అయితే ఉంటుంది. దీన్ని అన్నిటికీ ఈ కుకింగ్లో కానీ లేదా పిల్లలకి బ్రెడ్ల మీద ఇట్లా దేనిలో అయినా యూస్ చేసుకోవచ్చు. కరిగేటప్పుడు కొంచెం మెంతులు అనేసి కరిగించుకున్నామంటే ఎక్కువ రోజులు ఉన్నా కూడా పాడవకుండా అయితే ఉంటుంది. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.